డన్. ఏమండి, ఈ దెబ్బతో మొత్తం తెలిసిపోవాలి. పద తీసుకో. ఏంటమ్మా వెతుకుతున్నావు? నా రవల నెక్లెస్ ఎక్కడో పడిపోయిందా ఆంటీ? రవల్ నక్లిసా? అవునాంటీ, దాని వాల్యూ ₹1,00,00,000. కోట? కోట? అది నేనే వెతికి పట్టుకుని నొక్కేస్తాను. పట్టుకోండి. ₹1,00,00,000 అందులో సగం బోనా నాకు ఇస్తుందిలే. ఏంటి బాబు వెతుకుతున్నారు? మీ ఆవిడ రవ్వల్ నెక్లెస్ కోసమా? పోతే పోయింది అంకుల్, రవ్వల్ నెక్లెస్. నా పర్స్ పోయింది, అందులో 10 కోట్లు విలువ చేసే డైమండ్ ఉంది. 10 కోట్లే? అది వెతికి పట్టుకొని నేను నొక్కేస్తా. అంకుల్, మీరేమైనా చూసారా? చూస్తాను బాబు. ఇది పట్టుకో. చూడండి అంకుల్. 10 కోట్లే? ఏమండి, తొందరగా మార్చేద్దాం. తొందరగా. అంకుల్, వ్యాలెట్ ఇక్కడే ఉంది. ఎక్కడ బాబు? అదిగో పేపర్ పక్కన పడింది కదా కింద. నేను చూసినప్పుడు ఈ పర్స్ ఇక్కడ కనపడలేదే. మీరు సరిగ్గా చూడలేదు అనుకుంటాను అంకుల్. కంగారు పడకుండా వెతికితే కనపడేది కదరా ఎదవా. అంకుల్, మీరు ఫీల్ అవుతున్నారు కదా? దేనికయ్యా? పర్సు లాగేసుకున్నానని. ఏం లేదు. లేదు 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 లేదు, మీరు ఫీల్ అవుతున్నారు, మీ ఫేస్ లో తెలిసిపోతుంది. నేను ఫీల్ అవ్వట్లేదయ్యా. ఆంటీ, ఇంకా దొరకలేదమ్మా. ఆహా, అది పోలేదాంటీ. నేను ఇంట్లోనే మర్చిపోయానంట. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది. దొంగ మొహందానా, నాతో మొత్తం వెతికించావు కదే, నా ఆశల మీద నీళ్లు చల్లావు కదే. సారీ ఆంటీ. సర్లే. మీరు ఫీల్ అవుతున్నారు. లేదు. అదిగో ఆంటీ, మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది మీరు ఫీల్ అవుతున్నారు. లేదని చెప్పానా? లేదాంటీ, మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది మీరు ఫీల్ అవుతున్నారు. ఆంటీ, మీరు ఫీల్ అయ్యారు కదా? లేదయ్యా. మీరు ఫీల్ అయ్యారు. ఏంటమ్మా ఫీల్ అయ్యారు అంటున్నావు? ఏంటి, ఆంటీ కూడా ఫీల్ అయ్యారా? అంటే అంకుల్ కూడా ఫీల్ అవుతున్నారా? నేనేం ఫీల్ అవ్వట్లేదయ్యా. లేదు అంకుల్, మీరు ఫీల్ అవుతున్నారు. మేమేమీ ఫీల్ అవ్వట్లేదు, మమ్మల్ని వదిలేయండి, మేము వెళతాం. లేదు లేదు, మీరు ఫీల్ అవుతున్నారు. సరే సరే సరే, ఇప్పుడు ఏం చేస్తే మేము ఫీల్ అవ్వట్లేదని మీరు నమ్ముతారు? మీరు మాతో కలిసి పానకం తాగితే నమ్మేస్తాం. ఓ అంతే కదా? అంతే అంతే.
అదొద్దు అదొద్దు. ఎందుకు అంకుల్, ఇందులో షుగర్ ఎక్కువ ఉందా? ఆ, సరే. తీసుకోండి ఆంటీ. ఆ. మీరు కూడా తీసుకోండి. అంకుల్ ఆ? చీజ్ కొట్టలేదు. ఏంటయ్యా పానకానికి కూడా చీర్స్ ఏంటయ్యా? అదిగో మీరు మళ్ళీ ఫెయిల్ అయ్యారు, అందుకే కొట్టట్లేదు. ఆ, సరే Cheers. తాగండి. ఆంటీ తాగండి. తియ్యగా ఉందా? బాగుందా? బాగుందంట. తియ్యగా ఉందంట. అంకుల్ అది కూడా తాగాలి, మీరు ఫీల్ అయ్యారు. మీరు అస్సలు ఫీల్ అవ్వలేదు అంకుల్. ఫీల్ అవ్వలేదంట. అక్కడ అవుతారు. బంగారం ఇప్పుడు ఓకేనా? సో స్వీట్. గేమ్ స్టార్ట్ అయిపోతుంది. అవును, ఫస్ట్ రీల్ నుంచి మిస్ అవ్వకూడదు మనం. మడకిచ్చి అంకుల్ ఇది పట్టుకుంటే మేము పైన పూజ దగ్గర ఉంటాం, మీరు కూడా తొందరగా వచ్చే, లేదంటే మీరు ఫీల్ అయినట్టే. అలాగే. రా బంగారం. పట్టుకోబోను. ఫీల్ అవ్వలేదంట. ఫీల్ ఛీ. ఎక్కడ దొరికారు అనవసరంగా మనకి? సర్లే పద. గంగోత్రినేంటి అందరూ గంగా అంటున్నారు? గంగోత్రి తనే గంగా అంటుంది. ఈ విషయం అడిగితే టెన్షన్ అయిపోతుందేమో. ఎందుకొచ్చిన గొడవ? ముందు నా విషయం క్లియర్ చేసుకోవాలి. ఏమైపోయారు? రారే. ఇంతసేపు ఉన్నారేంటి? అలా ఉన్నారేంటి? తల తిరుగుతుందమ్మా. ఏమైంది? మన పని ఈరోజు అవ్వాలని ఇద్దరం ఉపవాసం చేస్తున్నాం అమ్మా, అందుకే కొంచెం తల తిరుగుతుంది. అవునా? పన వద్దులే, ఇచ్చేసి వస్తాను. ఏయ్, నీ తల తిరుగుడుతో నువ్వు వెళ్ళి మార్చిచ్చావంటే మన పన వద్ది. నేను వెళ్ళి ఇస్తాను. ఇటివు. సార్ తీసుకోండి పానకం. నువ్వు తెచ్చావేంటమ్మా? దేవుడిది కదా సార్, ఆయన విషయంలో నాకు అలాంటి పట్టింపులే ఉండవు. తీసుకోండి సార్. అమ్మమ్మ, నానమ్మ తీసుకోండి. ఉండవే. ఉంటాను, ఉండేది నేనే. వదినా, దీన్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది.
తీసుకోండమ్మా నానమ్మ. తీసుకో. ఏ ఆ, ఇది తీసుకోనానమ్మా. అది అన్నయ్య వదినా మీరు కూడా తీసుకోండి. పర్లేదు మంగా, ఫినిషింగ్ టచ్ లో మంచిదానిలానే కనిపిస్తున్నావు. నేను మంచిదాన్నే వదినా, నా మాట అలా ఉంటుంది అంతే. ఓహో నిజమే నిజమే. తీసుకోండి. ఆ, ఆ, అది కాదు, ఏదమ్మా? ఇది తీసుకోండి. ఏ దానికన్నా ఇది టేస్టీగా ఉంటుంది. ఓ టేస్ట్గా ఉంటుందా? సరే టేస్ట్గా ఉంటుందంట. థ్యాంక్స్ అన్నయ్య. తీసుకోండి. మేడం, ఇక మేము బయలుదేరుతాం. ఉండండి సార్, ఈ రోజు మీకు నిజాలు తెలిసేలా చేస్తానన్నాను కదా, తెలుసుకోకుండానే వెళ్తారా? చెప్పానా వదినా, అది మారదు. ఏంటే మళ్ళీ ఏం చెప్పడానికి వచ్చావు? నేను కాదు, వీళ్ళిద్దరే ఇప్పుడు మీకు నిజాలు చెప్పబోతున్నారు. అందరూ వినండి. అవును, అన్ని నిజాలే. నిజాలే చెప్తాం. ఆ, వామ్మో, అవి వీళ్ళు తాగేశారా? చచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? నిజం తప్ప ఇంకొకటేం చెప్పం. తర్వాత చెప్తారులే. మీ ఒంట్లో బాలేదు కదా, పదండి పదండి వెళ్దాం. ఆగు. చేటి, మేము నిజాలు చెప్తామని బిల్డప్ ఇచ్చి వాళ్ళు చెబుతుంటే ఇననీయకుండా లాక్కెళ్తున్నావు. ఏంటి కథ? ఏం లేదు. ఏదో ఉంది, నీ తత్తరపాటు చూస్తుంటేనే తెలుస్తోంది. ఏంటా నిజాలు చెప్పండి. చెప్తా. ఆంటీ ఆంటీ నోర్మోయ్. సార్, ఆ అమ్మాయి గంగో కాదో నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయి మాత్రం మంగే, గంగ కాదు. ఏం మాట్లాడుతున్నావు? నిజం నిజం. నమ్మకండి సార్, నమ్మకండి నమ్మకండి. మేము నిజాలే చెప్తున్నా. నువ్వు మాట్లాడుకో. మీరు చెప్పండి. నిజం సార్, ఈ మంగ చాలా దుర్మార్గురాలు. చిన్నప్పటి నుంచి ఇది కంట్రీదే సార్. పాపం సార్, గంగ పాపగా ఉన్నప్పటి నుంచే ఇది ఇది అష్ట కష్టాలు పెట్టింది సార్. చివరికి నిజాలు తెలిసిపోతాయేమోనని, గంగ ఈ ఇంటికి వారసురాలు అయిపోతుందేమోనని దాన్ని చంపడానికి ప్రయత్నించింది సార్. ఇప్పటికైనా ఆస్తికి వారసురాలు మా మంగేరా.
నేను చెప్తా. ఆ చంపే ప్రయత్నం మేం కూడా చేశాం సార్. కానీ అదృష్టం కొద్దీ గంగ గంగ బతికిపోయింది సార్. ఇందాక గంటగాడితో తాగించి ఈ అమ్మాయి గంగ కాదని తెలుసుకోవాలని చూసింది సార్. కానీ అది అవ్వలేదు. మా వదిన పిచ్చిదైపోవటానికి కారణం మంగ పెట్టిన మందే సార్. ఆ, సార్ దానికి నా సహాయం కూడా ఉంది సార్. మీ దగ్గర నుంచి 4 కోట్లు తీసుకోవడం కోసం వదినికి డబుల్ డోస్ ఇచ్చాం సార్. దాంతో అలా అయిపోయింది సార్. ఇవన్నీ నిజాలు సార్. ఇవన్నీ నిజాలు సార్. ఇవన్నీ మంగ దాచిన నిజాలు సార్. ఇవన్నీ నిజాలే సార్. కాదు సార్, ఇందులో ఏ ఒక్కటి నిజం కాదు. చూస్తుంటే ఇదే వాళ్ళని కొనేసి నా మీద ఇలా చెప్పేస్తున్నట్టుంది సార్. Shut up! చేసిందంతా నువ్వే చేసి గంగ మీద నెట్టాలని చూస్తున్నావా? ఇలా ఉన్నావేంటి? మారవే అని చెప్తూనే ఉన్నాను, విన్నావా? తప్పు మీద తప్పు చేస్తూనే వెళ్తున్నావు. ఛీ, ఇన్నాళ్ళకి నీ పాపం పండింది. నీ అసలు రూపం ఏంటో అందరికీ చూపెట్టేలా చేశావు. నువ్వే చేసుకున్నావే. గంగనేదో చేద్దామని నువ్వే చతికిల పడ్డావు. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు. ఇక లేవలేనంతగా పడ్డావు. ఛీ! అమ్మమ్మ, అమ్మమ్మ, నాకు నీ మీద పెంచిన మమకారం ఉన్నా ఈ చేత్తో అన్నం తిన్న విశ్వాసం కూడా నీకు లేదే. నీది కాని జీవితం నీకొద్దే అని చెప్పినందుకు నీకు అడుగడుగున అడ్డు తగులుతున్నానని నా అడ్డే తొలగించుకోవాలనుకున్నావు. నువ్వు నా విషయంలో చేసినవి నాకు వీళ్ళు చెప్తేనే తెలీదనుకోకు. తెలిసినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నువ్వు మారుతావని చిన్న ఆశ ఉండబట్టే. కానీ అమ్మమ్మ, నీ ఆరోగ్యం అసలే బాలేదు. అయిందేదో అయింది, వదిలే. ఎలానే నిన్ను పెంచినట్టేగా దాన్ని పెంచాను. అదెందుకు ఇలా తయారైంది? దాని బుద్ధులు అలాంటివి కాబట్టే వదినా ఇప్పటికైనా మారుతుందనుకుంటున్నావా? నాకా నమ్మకం లేదు. లేదు నాన్నమ్మ, నేను మారిపోయాను. అది మాటల్లో కాదు మంగా, చేతల్లో చూపించు. ఇది మేము తలదూర్చుకోవడానికి విషయమైనా వాళ్ళు చెప్పేది విని తట్టుకోలేక చెప్తున్నాం. మేము నీకిచ్చే అడ్వైస్ ఒకటే, ఒకళ్ళని కష్టపెట్టి నువ్వు సంతోషపడాలని చూడకు. అది ఎప్పటికీ జరగదు. ఇంకా అలాగే ఉండాలనుకుంటే నీకు రావాల్సిన 25% కూడా రాకుండా చేస్తాను.